మేము ఈరోజు ఎల్లమ్మ గుడాలు పోస్తున్నాము. అందుకని ఫస్ట్ సున్నంతో ఇలా పూజించాలి. పూజించిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు పెట్టుకున్న తర్వాత మామిడాకులు ఇంట్లోనే ఉన్నాయి, చెట్టు మామిడాకులు తెంపుకొచ్చి ఇలా కుచ్చాలి. తోరణం పాతవన్నీ తీసేసి ఒకటి ఉంచాలి పాతది. తర్వాత ఇంట్లో దులం ఉంటుంది కదా, దులంకి కూడా సేమ్ అలాగే సున్నంతో పూజించిన తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టాలి. ఇక్కడ కూడా మామిడాకులు గుచ్చిన తర్వాత వేపాకు వేయాలి. అలా ఒక మండ కళ్ళు పోయడం కోసం చెంబుకు కూడా గంధము బొట్టు పెట్టుకోవాలి. తర్వాత మనం కూడా పెట్టుకోవాలి బొట్టు పెట్టుకున్న తర్వాత అమ్మ గంధం పెడుతుంది. ఇప్పుడు పసుపు కూడా పెట్టుకోవాలి. చిట్టి తల్లి పెట్టుకుంటుంది చూడండి. తర్వాత మర్రి ఆకులు ఉంటాయి కదా, మర్రి చెట్టువి, ఆ ఆకులలో ఇలా రెండు పెట్టాలి చూపించడం కోసం. నైవేద్యము అన్నంలో మినుములు ఉలువలు ఇట్లా గుడాలంటే మొత్తం అవే పోసుకోవచ్చు, లేదా అన్నంలో కలిపి కొన్ని ఇలా పోయచ్చు. వంకాయ చిక్కుడుకాయతో అండి చూపించాలి. కళ్ళును నీళ్ళు అక్కడ పెట్టి మొక్కి కొబ్బరికాయ కొడుతుంది అమ్మ. సేమ్ మళ్ళీ బయట దులం దగ్గర కూడా అలాగే అన్నము చిక్కుడుకాయ చారు వంకాయతో వండి కళ్ళు నీళ్ళతో చూపించాలి. ఇలా చేసాము మేము ఎల్లమ్మ గుడాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.